ఉపరితల ఆవర్తనం రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 28 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలుపుతోంది. ఇక కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలిపింది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో అత్యధికంగా 10.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, దౌలతాబాద్లో 10.48 సెంటీమీటర్లు, కొడంగల్లో 7.69 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కాంగ్టీలో 10.16 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో 10.15 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్, బాలానగర్లో 7.83 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా ఖానాపూర్లో 7.69, నల్లబెల్లిలో 7.38 సెంటీమీటర్లు, చెన్నారావుపేటలో 6.45 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా గూడూరులో 7.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం, రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల 28 వరకు పలు జిల్లాల్లో తేలికపాటి, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాలకు రెడ్, ఎల్లో అలర్ట్ జారీ చేసినట్టుగా తెలిపింది. గడిచిన 24 గంటల్లో వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో అత్యధికంగా 10.53 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, దౌలతాబాద్లో 10.48 సెంటీమీటర్లు, ఇక కొడంగల్ 7.69 సెంటీమీటర్లు, సంగారెడ్డి జిల్లా కాంగ్టీలో 10.16 సెంటీమీటర్లు, నల్గొండ జిల్లా అడవిదేవులపల్లిలో 10.15 సెంటీమీటర్లు, మహబూబ్ నగర్, బాలానగర్లో 7.83 సెంటీమీటర్లు, వరంగల్ జిల్లా ఖానాపూర్లో 7.69, నల్లబెల్లిలో 7.38 సెంటీమీటర్లు, చెన్నారావుపేటలో 6.45 సెంటీమీటర్లు, మహబూబాబాద్ జిల్లా గూడూరులో 7.46 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టుగా వాతావరణ కేంద్రం తెలిపింది.